Hi everyone, welcome to Agile Minds Academy. So, Maths Fundamental Basics class Day 2లో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ పార్ట్ 1 యొక్క కంటిన్యూషన్ ఈరోజు మనం కంటిన్యూ చేస్తాం ఇప్పుడు పార్ట్ 2గా. సో ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఈరోజు మనం ఏవైతే డిస్కస్ చేస్తామో ఆ టాపిక్స్ గురించి. సో బిఫోర్ స్టార్టింగ్ దట్, సో వన్స్ మనం బిఫోర్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి ఒక టాపిక్స్ని ఒకసారి స్పీడ్గా ఒకసారి రీకప్ చేసుకుందాం. మనం అంటే ఏం డిస్కస్ చేసాం అనేది ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఏంటంటే అవి ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. దానికంటే ముందు ఏంటంటే మనం యూజ్ చేసే డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి హిందూ అరబిక్ నెంబర్స్ అని అండ్ రోమన్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చి మనకి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఆ రేషనల్ నెంబర్స్లోనే మనం ఫ్రాక్షన్స్ అంటే టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. అంటే మనకి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చి మనకి సింపుల్ ఫ్రాక్షన్స్, నాట్ సింపుల్ ఫ్రాక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గురించి మనకి క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు టాపిక్ వచ్చి మనకి ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ గురించి అండ్ కాంప్లెక్స్ నెంబర్స్లోనే మనకి ఏ టైప్స్ వస్తాయి వాటి గురించి మనం క్లియర్గా నేర్చుకుంటాం. వన్స్ అగైన్ ఐ రిపీట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. సో ఇర్రేషనల్ నెంబర్స్ నుంచి చాలా క్లారిటీగా నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఈ యొక్క ఇర్రేషనల్ నెంబర్స్ గురించి, కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చాలా క్లియర్గా నేర్చుకోండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ బేసిక్స్ క్లాసెస్ మీకు ఏ ప్రాబ్లం చేయాలన్నా, నెక్స్ట్ మ్యాథ్స్లో మీరు ఏది చేయాలన్నా సరే ఇవి చాలా యూస్ఫుల్ అనమాట. సో మనకి ఫండమెంటల్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం ఈజీగా చేయగలం. సో లిసన్ కేర్ఫుల్లీ, డోంట్ స్కిప్ ది వీడియో. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇర్రేషనల్ నెంబర్స్. అసలు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? మన ఇర్రేషనల్ నెంబర్స్కి యాక్చువల్గా మనకి ఒక 2-3 డెఫినేషన్స్ చెప్పుకోవచ్చు. అందులో సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, సో రేషనల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్లో ఏం చెప్పాం మనం, ద రేషనల్ నెంబర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. అంటే మనకి రేషనల్ నెంబర్స్ను మనం P/Q ఫామ్లో మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ద నెంబర్స్ విచ్ కెనాట్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q ఫామ్. అంటే P/Q ఫామ్లో మనం ఎక్స్ప్రెస్ చేయలేనిది, అంటే ద నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ రేషియో, ఒక రేషియోగా మనం ఎక్స్ప్రెస్ చేయలేని నెంబర్స్ ఏదైతే ఉంటాయో ఆ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఇంకా మనం కొంచెం డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ మనం డెసిమల్ నెంబర్స్ కాన్సెప్ట్ నుంచి ఈ ఇర్రేషనల్ నెంబర్ కాన్సెప్ట్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ తీసుకొస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు డెసిమల్ నెంబర్స్ గురించి చెప్పే ముందు ఒక 2 వర్డ్స్ గురించి మీకు చెప్పాలి. అంటే మ్యాథ్స్లో ఈ 2 వర్డ్స్ గురించి కొంచెం క్లారిటీ ఉంటే ఆల్రెడీ చాలామంది తెలుసు అనుకుంటున్నా, ఇంకా కొంచెం క్లారిటీగా ఎవరైతే కొంచెం మర్చిపోతారో వాళ్ళకి కొంచెం క్లారిటీగా అర్థమవుద్దని ఈ 2 వర్డ్స్ యొక్క మీనింగ్ చెప్తున్నా. ఆ వర్డ్స్ ఏంటంటే ఓకే, టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ అనే ఈ 2 వర్డ్స్ కొంచెం మీనింగ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఉంటే మనకి ఇర్రేషనల్ నెంబర్ డెఫినేషన్ అనేది క్లియర్గా అర్థమవుద్ది. సో మనకి టెర్మినేట్ అంటే ఎండింగ్ అనమాట. టెర్మినేటింగ్ అంటే ఎండింగ్. టెర్మినేటింగ్ అంటే మనకి ఎండింగ్ అనే మీనింగ్ వస్తుంది. సిమిలర్లీ రికరింగ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే రిపీట్. రికరింగ్ అనే వర్డ్కి మనకి మీనింగ్ ఏమొస్తుంది అంటే మనకి రిపీట్ అని వస్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు, బట్ ఈ డెఫినేషన్లో ఈ 2 యూజ్ చేస్తాం. ఈ 2 యూజ్ చేసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా టెర్మినేటింగ్ అని ఎక్కడైనా వచ్చిందంటే ఎండింగ్ అని, రికరింగ్ అని ఎక్కడైనా వచ్చిందంటే మీకు రిపీట్ అని చెప్పి మీరు మైండ్లో ఉండాలి. అలా అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో పోతే మనకి ఇర్రేషనల్ నెంబర్ అనదర్ డెఫినేషన్ గురించి వస్తే ఫస్ట్ మనం డెసిమల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయాలి. డెసిమల్ నెంబర్స్ ఏంటి? మనకి యాక్చువల్గా డెసిమల్ నెంబర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని చూస్తే దేర్ ఆర్ 3 టైప్స్. ఆ 3 టైప్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. లెట్ us సపోజ్ టేక్ ఏ డెసిమల్ నెంబర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 7.17, నెక్స్ట్ 3.46 and so on, that equal to 3.46 bar. Next 3.1415928760394 and so on. See here I written 3 kinds of decimal numbers.
Here I written 3 kinds of decimal numbers. Let us discuss about first kind of decimal number. ఇప్పుడు ఫస్ట్ కైండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్ ఏంటి అనేది మనం ఆలోచిస్తే, సో హియర్ 7.17 అనేది ఆఫ్టర్ డెసిమల్ పాయింట్, దిస్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ అండ్ ఆఫ్టర్ 2 digits ఇట్ హ్యాస్ ఎండ్ అనమాట. ఇది ఎండ్ అయిపోయింది. సో ఎండ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా ఎండ్ అయిపోయిన వాటిని ఏం చెప్తాం, ఆల్రెడీ మనం ఎంతగా అనుకున్నాం కదా, ఎండ్ అయిపోయిన వాటిని ఏమంటాం మనం అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్తాం. ఎండింగ్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్ బట్ నాట్ రికరింగ్. ఇక రికరింగ్ అవ్వట్లా. But not recurring. The first kind of decimal number is terminating but not recurring. ఇది టెర్మినేట్ అయిపోతుంది ఆఫ్టర్ 2 digits. సో మనకి ఎండ్ అయిపోతుంది కానీ రికరింగ్ అవ్వట్లేదు అనమాట, అంటే రిపీట్ అవ్వట్లేదు డిజిట్స్. అంటే నాట్ ఓన్లీ దిస్ వన్, ఇలా మనకి ఏదైనా ఒక ఫుల్ స్టాప్ వచ్చి ఆఫ్టర్ సమ్ డిజిట్స్ ఏదైనా ఒక ఫుల్ స్టాప్ వస్తే కనుక వాటిని మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్తాం. అంటే టెర్మినేటింగ్ బట్ నాట్ రికరింగ్ డెసిమల్స్ అని చెప్తాం. దిస్ ఈజ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్. అంటే కమ్ టు సెకండ్ కైండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్. ఈ సెకండ్ కైండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్ దగ్గరికి వస్తే మనకి 3.464646 అండ్ సో ఆన్. అంటే మనకి ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 46 అనే 2 digits ఇక్కడ మనకి రిపీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 464646 అండ్ సో ఆన్. దీన్ని మనం ఇంకోలో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 3.46 బార్. అంటే ఇక్కడ 3.46 బార్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ 46 అనేది అలా రిపీట్ అవుతూ వెళ్ళిపోద్ది అనమాట. రిపీట్ అంటే మీనింగ్ ఏంటని చెప్పాను నేను మీకు, రికరింగ్. అంటే అది అలా రికరింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్ ఇట్ ఈస్, దీనికి నేమ్ ఎలా చెప్పొచ్చు మనం, ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ అంటే టెర్మినేట్ అవ్వట్లేదు, బట్ రికరింగ్ అంటే రిపీట్ అవుతుంది అనమాట, బట్ రిపీట్. లేదంటే ఇంకోలో ఎలా చెప్పొచ్చు, ఇట్ ఈస్ రికరింగ్ డెసిమల్ బట్ నాట్ టెర్మినేటింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ recurring but not terminate. But not terminating. It is recurring but not terminating. అంటే మనకి రికరింగ్ అవుతుంది కానీ టెర్మినేట్ అవ్వట్లా, అంటే ఎండ్ అవ్వట్లేదు అనమాట. దిస్ ఈజ్ సెకండ్ కైండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్. ఇక్కడ మీకు ఇర్రేషనల్ నెంబర్ డెఫినేషన్స్ చెప్పమంటే మీకు నేను డెసిమల్ నెంబర్స్ టైప్స్ గురించి చెప్తున్నాను ఏంటనే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఎందుకు నేను డెసిమల్ నెంబర్స్ గురించి చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, లెట్స్ కంటిన్యూ. సి అండ్ థర్డ్ వన్ ఏంటి మనకి 3.141592876039 and so on. Here if we observe clearly this kind of decimal number, so after decimal point there are no specific digits that can be repeated. అంటే మనకి ఇక్కడ ఎటువంటి డిజిట్స్ కానీ లేదంటే ఒక పర్టికులర్ డిజిట్ కానీ మరి రిపీట్ అవుతూ వెళ్ళట్లా. అంటే దిస్ ఈజ్ నాట్ రిపీటింగ్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎండింగ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ టెర్మినేటింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ రికరింగ్ అనమాట. ఇది టెర్మినేట్ అవ్వట్లేదు అండ్ రికరింగ్ అవ్వట్లేదు. సో దీనికి ఏం పెట్టచ్చు మనం, దిస్ కైండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్ కెన్ బి నేమ్డ్ యాజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. What is that? Non-terminating and non-recurring. డెసిమల్ నెంబర్స్ అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. అంటే ఇవి టెర్మినేట్ అవ్వట్లేదు అంటే ఎండ్ అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం రిపీట్ కూడా అవ్వట్లేదు, స్పెసిఫిక్ డిజిట్స్ ఏమి కూడా మనకి రిపీట్ అవ్వట్లా. సో దిస్ కైండ్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. ఇలాంటి నెంబర్స్ని మనం ఏమంటాం అంటే సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు నేను మీకు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే 2 డెఫినేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటి, ద నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q ఆర్ ద నెంబర్స్ విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేషియో. అంటే రేషియో ఫామ్లోకి మనం ఎక్స్ప్రెస్ చేయలేని నెంబర్స్ ఏదైతే ఉంటాయో అలాంటి నెంబర్స్ని మనం ఏమంటాం అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పి అంటాం అనమాట. లేదంటే
ద నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ నెంబర్స్. ఏదైతే మనకి నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ నెంబర్స్ ఉంటాయో అలాంటి నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చెప్తామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పి చెప్తాం అనమాట. దీస్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యూ డాష్. సో క్యూ డాష్ అనే దాంతో మనకి ఆ లెటర్తో మనం డినోట్ చేస్తాం. సో రేషనల్ నెంబర్స్ని మనం క్యూతో డినోట్ చేస్తాం అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ని మనం క్యూ డాష్తో డినోట్ చేస్తాం అనమాట. అంటే క్యూ డాష్ మీనింగ్ ఏంటి? దే ఆర్ నాట్ రేషనల్ అని అర్థం అనమాట. అంటే రేషనల్ అంటే క్యూ, క్యూ డాష్ అంటే దే ఆర్ నాట్ రేషనల్, దే ఆర్ ఇర్రేషనల్ అనమాట దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అంటే ఇర్రేషనల్ నెంబర్స్ మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏమొస్తాయంటే మనకి సి √2, √3, √5 అండ్ సో ఆన్. ఇలాంటి మనం వీటన్నిటిని కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్సో వీ కెన్ టేక్ పైని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. బట్ పైకి అదర్ నేమ్ కూడా ఉంది, అది కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ నేమ్ ఏంటనేది. సో ఈ √2, √3, √5 ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్. దీస్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అండ్ ఇఫ్ యూ ఫైండ్ ద డెసిమల్ వాల్యూస్ ఆర్ ఇఫ్ యూ ఫైండ్ ద √2 వాల్యూ, సో ఇట్ విల్ నాట్ టెర్మినేట్ అండ్ విల్ నాట్ రికరింగ్, అంటే రిపీట్ అవ్వదు అండ్ టెర్మినేట్ అవ్వదు. సో దట్ దీస్ కైండ్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ని మనం క్లాసిఫై చేస్తే అసలు ఇర్రేషనల్ నెంబర్స్లో ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సి ఇప్పుడు మనకి ఇర్రేషనల్ నెంబర్స్ని తీసుకుంటే ఇర్రేషనల్ నెంబర్స్ మనం 2 కైండ్స్గా మనం డివైడ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే సర్డ్స్ అని చెప్తాం. సర్డ్స్ అంటే ఏంటంటే మనకి nth రూట్ ఆఫ్ ఏ ఫామ్లో ఉన్నాయి వాటిని మనం ఏం చెప్తామంటే సర్డ్స్ అని చెప్తాం. హియర్ ఏ ఈజ్ నాట్ ఏ nth పవర్ ఆఫ్ ఎనీ రేషనల్ నెంబర్. అంటే ఏ యొక్క పవర్ అనేది మనకి n అవ్వకూడదు. అండ్ n అండ్ ఏ ఆర్ రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు. అండ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. ఇక్కడ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఏ ఈజ్ ఎనీ రేషనల్ నెంబర్ బట్ నాట్ nth రూట్ ఆఫ్ ఎనీ రేషనల్ నెంబర్. అంటే దీని పవర్ మనకి nకి ఈక్వల్ అవ్వకుండా ఏది తీసుకున్నా మనకి ఎనీ రేషనల్ నెంబర్ వీ కెన్ టేక్ అనమాట. సో ఇలాంటి వాటిని అన్నిటి మనం సర్డ్స్ అంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే √2, √3, క్యూబ్ √5, స్క్వేర్ రూట్, నాట్ స్క్వేర్ రూట్, 4th రూట్ 7. సో దీస్ ఆల్ ఆర్ సర్డ్స్ అనమాట. ఇలాంటి వాటిని అంటే మనకి ఇర్రేషనల్ నెంబర్స్, వీటిని కూడా ఈ సర్డ్స్ అన్నిటిని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటే వెరీ రేర్గా, అసలు ఈ వర్డ్ అనేది మనకి జనరల్గా మ్యాథమెటిక్స్లో ఎక్కడ మనం యూజ్ చేయం. ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటే ఏంటంటే ద నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ రూట్, అంటే రూట్ ఓవర్ ఎనీ పాలినామియల్ ఆర్ ఎనీ నంబర్, ఎనీ రేషనల్ నెంబర్. అంటే రూట్ ఓవర్ ఎనీ రేషనల్ నెంబర్గా మనం ఎక్స్ప్రెస్ చేయలేని నెంబర్స్ని, లేదంటే అలాంటి పాలినామియల్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం చెప్తామంటే మనం ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అని చెప్పి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పై అనేది మనం తీసుకుంటే పై ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సర్డ్. సో వాట్ ఈజ్ పై ఈక్వల్ టు 3.1415928 అండ్ సో ఓన్ ఇలా వస్తుంది అనమాట మన పై వాల్యూ. పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. యాక్చువల్గా మనకు పై అంటే ఏంటో తెలుసు. పై అంటే ఏంటి మనకి, వాట్ ఈజ్ పై ఈజ్ ఈక్వల్ టు c/d అనమాట. ఇక్కడ c అంటే ఏంటంటే ఏదైనా ఒక సర్కిల్ మనం తీసుకుంటే సర్కిల్లో మనకి దిస్ ఈజ్ ఎ డయామీటర్, లెట్ us suppose AB is a diameter and O is a center of a circle and this is, what is this length? This length is the circumference of the circle and what is AB? AB is the diameter of the circle. అంటే మనకి ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి డయామీటర్కి మనం రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చే ఆ రేషియోనే మనం ఏం చెప్తామంటే పై అని చెప్తాం అనమాట. అంటే ఇది మనకి p/q ఫామ్లో ఉంది కదండి, p/q ఫామ్లో ఉంటే అది రేషనల్ నెంబర్ అయిపోద్ది కదా అని అనుకోవద్దు. సో ఇక్కడ C or D వన్ ఆఫ్ ద నెంబర్ విల్ బి ద ఇర్రేషనల్ నెంబర్ అవుద్ది అనమాట. ఐదర్ C or D విల్ బి ఏ ఇర్రేషనల్ నెంబర్ సో దట్ పై ఈజ్ అన్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్.
అండ్ పై ఈజ్ ఈక్వల్ టు 3.1415928 అండ్ సో ఆన్. అందుకే మనకి ఈ ఫస్ట్ 3 డిజిట్స్ని బేస్ చేసుకొని మనకి మార్చ్ 14th మనం పై డే అనే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. పై డే, పై డేని మనం సెలబ్రేట్ చేస్తాం. ఇంకా కొన్ని కంట్రీస్లో, ఇన్ సమ్ కంట్రీస్ ఎగ్జాక్ట్గా మనకి 159కి ఆ పై అనేది అంటే కేక్లా ఉంటుంది కదా, ఆ పై అనే దాన్ని కట్ చేసి వాళ్ళు సెలబ్రేట్ కూడా చేస్తారు. అంటే 159, ఈ 159 కూడా కన్సిడర్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్గా 159కి కేక్ కట్ చేసి వాళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట ఇన్ సమ్ కంట్రీస్. సో మనకి ఓవరాల్గా తీసుకుంటే పై ఈజ్ ఏ ట్రాన్సెండెంటల్ నెంబర్ అండ్ these are the surds. ఈ ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అండ్ సర్డ్స్ టుగెదర్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్. దిస్ ఈజ్ అబౌట్ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి అందరూ చాలా క్లియర్గా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే నెంబర్ ఏంటంటే, డిస్కస్ చేయబోయే టైప్ ఆఫ్ నెంబర్స్ ఏంటంటే రియల్ నెంబర్స్. వాట్ ఆర్ రియల్ నెంబర్స్? రియల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో రియల్ నెంబర్స్ అంటే మనకి ఈ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ని టుగెదర్ మనం రియల్ నెంబర్స్ అంటాం అనమాట. అంటే సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి అంటే ఈ కంబైన్డ్గా ఈ కంప్లీట్ ఒక సెట్ని మనం ఏం చెప్తామంటే రియల్ నెంబర్స్ అంటాం. దీస్ రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఆర్, ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్. మన క్యాపిటల్ ఆర్తో మనం దీన్ని డినోట్ చేయడం జరుగుతుంది అనమాట, క్యాపిటల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్తో మనం రియల్ నెంబర్స్ని మనం డినోట్ చేస్తాం. సో మనకి రియల్ నెంబర్స్ అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే రేషనల్ నెంబర్స్ క్యూ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ క్యూ డాష్. సో రియల్ నెంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసిపోయే నెంబర్స్ ఏంటంటే మనకి కాంప్లెక్స్ నెంబర్స్. అసలు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? ఓకే, లెట్ us డిస్కస్ ద లాస్ట్ కైండ్ ఆఫ్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మనకి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ టాపిక్, దట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి అండ్ వేర్ a, b ఆర్ ఎనీ రియల్ నెంబర్స్. అంటే a, b అనేది మనకి రియల్ నెంబర్స్ తీసుకొని a ప్లస్ ఐబి ఫామ్లో మనకి ఏదైనా ఒక నెంబర్ ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పి అంటాం అనమాట. అంటే a ప్లస్ ఐబి. సో a ప్లస్ ఐబి ఫామ్లో మనకి ఏదైనా ఒక నెంబర్ కనిపించిందంటే అది మనకి కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పి అంటాం అనమాట. దీంట్లో మనకి a, bని మనం ఏమంటాం అంటే రియల్ నెంబర్స్ అని చెప్తాం. a, b కెన్ బి ఎనీ రియల్ నెంబర్. ఏ ప్లేస్లో మనం ఎనీ రియల్ నెంబర్ తీసుకోవచ్చు, b ప్లేస్లో మనం ఎనీ రియల్ నెంబర్ తీసుకోవచ్చు. రియల్ నెంబర్స్ అంటే వీ కెన్ టేక్ ఐదర్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అని తీసుకోవచ్చు, ఇర్రేషనల్ నెంబర్స్ అని తీసుకోవచ్చు. దెన్ వాట్ ఈజ్ ఐ? ఐ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఐ అంటే మనకి ఇక్కడ ఇక్కడ ఐ అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1. సో ఐ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అని చెప్తాను అనమాట. ఐ అంటే ఏంటంటే యాక్చువల్గా అయోటా అని చెప్తారు. అయోటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1. దట్ మీన్స్ ఇఫ్ యూ డూ ద స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వాట్ యూ విల్ గెట్ ఐ స్క్వేర్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఐ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. ఇన్ ఏ ప్లస్ ఐబి ఇక్కడ మనకి ఈ ఏని మనం ఏం చెప్తామంటే రియల్ పార్ట్ అని చెప్తాం అనమాట. దిస్ ఈజ్ రియల్ పార్ట్. అండ్ ఐబిని ఏం చెప్తామంటే దీన్ని మనం ఇమేజినరీ పార్ట్ అని చెప్తాం అనమాట. ఇమేజినరీ పార్ట్ అంటే ఇఫ్ ఎనీ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్. ఇన్ a ప్లస్ ఐబి a ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ అండ్ ఐబి ఈజ్ కాల్డ్ ఇమేజినరీ పార్ట్. ఎందుకంటే ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఇది ఇమేజినరీ పార్ట్ అయిందనమాట. సో దీంట్లో మనకి a, b అనేది ఎనీ రియల్ నెంబర్స్. అంటే మనం ఎనీ రియల్ నెంబర్ వీ కెన్ టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ a, b. ఓకే, అండ్ ఐ, వాట్ ఈజ్ ఐ? ఐ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ
నెగిటివ్ నెంబర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 మనం ఐతో డినోట్ చేస్తాం అండ్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే మనకి i² = 1 అనేది i² = -1 i² = -1 అనేది రావడం జరుగుద్ది అనమాట మనకి. సో దిస్ ఈజ్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి ఒకసారి క్లాసిఫికేషన్ చూద్దాం. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని మనం క్లాసిఫై చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్ అంటే మనకి a+ib ఫామ్లో ఉంటుంది. ఈ a+ib ఫామ్లో మనకి ఒకవేళ మనకి b = 0 అయితే, ఇఫ్ b = 0 అయితే మనకి కంప్లీట్గా ఈ ఇమేజినరీ పార్ట్ అనేది మనకి 0 అయిపోతుంది. కాబట్టి రిమైనింగ్ వీ విల్ గెట్ ఏ రియల్ పార్ట్, దట్ ఈస్ రియల్ నెంబర్స్. we will get a real number. అంటే in complex number, if imaginary part equal to 0, then we will get a real part. So that is called set of real numbers. Here we will get real number. If in a+ab a = 0, a = 0 అయితే అంటే రియల్ పార్ట్ అనేది మనకి 0 అయిపోతే మనకు వచ్చేది ఏంటంటే మనకి ఇమేజినరీ పార్ట్ అంటే ib అనేది మిగులుతుంది. దీన్నే మనం ఇమేజినరీ నెంబర్స్ అని చెప్పి అంటాం. సో ఇమేజినరీ నెంబర్స్ అని చెప్తాం. అంటే మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్స్లోనే మనకి రియల్ నెంబర్స్ అండ్ ఇమేజినరీ నెంబర్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో వెన్ వీ విల్ గెట్ రియల్ నెంబర్, వెన్ ఇమేజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ b = 0, దెన్ వీ విల్ గెట్ రియల్ నెంబర్ ఆర్ రియల్ పార్ట్. వెన్ వీ విల్ గెట్ ఇమేజినరీ నెంబర్, మనకి ఇమేజినరీ నెంబర్ ఎప్పుడు వస్తుందంటే రియల్ నెంబర్ అనేది 0 అయిపోతే, అంటే ఇక్కడ మనకి రియల్ పార్ట్ ఏంటి a. సో ఈ a = 0 అయిపోతే మనకి రిమైనింగ్ ib అంటే ఇమేజినరీ పార్ట్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఇమేజినరీ నెంబర్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఫైనల్గా మనకి కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ద కాంబినేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ ఇమేజినరీ నెంబర్స్ అని చెప్పొచ్చు. సో కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుందంటే a+ib ఫామ్లో ఉంటుంది. అండ్ a+ibలో i అనేది ఏంటంటే i = a నెగిటివ్ నెంబర్, ఆ √-1 అండ్ i² = -1 అని కూడా మనం రాయొచ్చు అనమాట. అండ్ వాట్ ఆర్ a అండ్ b అంటే a అండ్ b ఆర్ ఎనీ రియల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఫ్లో చార్ట్ అనేది మనకి క్లియర్గా ఫ్లో చార్ట్ అనేది మీకు ఆఫ్టర్ వీడియో అంటే దీని తర్వాత మీకు క్లియర్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఆ ఫ్లో చార్ట్ని మాత్రం అందరూ మీరు డ్రా చేసుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు టైం తక్కువ ఉండడం వల్ల ఆ ఫ్లో చార్ట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇప్పుడు. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ద నెంబర్స్. అంటే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ద నెంబర్స్ని మనం ఫ్రమ్ ది రూట్స్ అంటే హిందూ అరబిక్ అంటే డిజిట్స్ నుంచి కూడా తీసుకొని నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ నుంచి అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ వరకు ఏదైతే మీకు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్లో చెప్తారో కాంప్లెక్స్ నెంబర్స్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఇదే విధంగా రూట్స్ నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. సో ఇప్పటి వరకు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ని పార్ట్ 1 అంటే డే 1 వీడియోలోను అండ్ పార్ట్ 2 అంటే డే 2 వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ నెంబర్స్ని మనం ఇంక్లూడింగ్ డెఫినేషన్స్తో పాటు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. ఈ టోటల్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ లేదంటే ఆల్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ని మనం ఈజీగా ఒకసారి గుర్తించుకోవడానికి లేదంటే ఈజీగా గుర్తుంచుకోవడానికి ఏంటంటే మనకి ఈ ఫ్లో చార్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీకు నేను టోటల్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అంటే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోకి సంబంధించి ఒక ఫ్లో చార్ట్ అనేది డ్రా చేస్తాను. ఈ ఫ్లో చార్ట్ మీకు ఎలా ఉపయోగపడుద్ది అంటే ఎలా యూస్ఫుల్గా ఉంటుందంటే టోటల్ నెంబర్స్ని మీరు ఒకసారి రిమైండ్ చేసుకోవడానికి అంటే క్విక్ రివిజన్ చేసుకోవడానికి జస్ట్ ఉపయోగపడుద్ది. అండ్ మీకు ఇన్డెప్త్గా డెఫినేషన్స్ అండ్ క్లియర్గా అర్థం కావాలంటే టోటల్ వీడియోస్ని మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇది మీకు క్లారిటీగా ఈ ఫ్లో చార్ట్ అనేది మీకు ఉపయోగపడుద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ డ్రా చేద్దాం. లెట్స్ లుక్ ఎట్ ది బోర్డ్ అండ్ లెట్స్ డ్రా ది ఫ్లో చార్ట్. ఫస్ట్ మనం నేచురల్ నెంబర్స్ నుంచి అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ నేను నేచురల్ నెంబర్స్ నుంచి నేను కాంప్లెక్స్ నెంబర్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనం కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి నేచురల్ నెంబర్స్ వరకు ఫ్లో చార్ట్ అనేది మనం డ్రా చేస్తాం అనమాట. అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం నేర్చుకునేటప్పుడు బాటమ్ టు టాప్ నేర్చుకోవాలి. ఫ్లో చార్ట్స్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏంటంటే
టాప్ టు బాటమ్ మనం ఎప్పుడు కూడా ఫ్లో చార్ట్స్ అనేవి డ్రా చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేసి ఫ్లో చార్ట్ అనేది మనం డ్రా చేస్తాం. సో ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నంబర్స్. సో నంబర్స్లో ఫస్ట్ మనకి ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్. ఆల్రెడీ నేను చెప్పిన కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటంటే a + ib ఫామ్లో ఉంటాయి. హియర్ a అండ్ b ఆర్ ద రియల్ నెంబర్స్ అనమాట. సో a అండ్ b మనకి రియల్ నెంబర్స్ అని చెప్పాను. సో i అనేది మనకి ఇందులో మనకి a అనేది ఏమో రియల్ పార్ట్, ib అనేది ఏమో ఇమేజినరీ పార్ట్ అని కూడా చెప్పాను. సో దీని నుంచి మనకి ఏంటంటే రియల్ నెంబర్స్ వస్తే మనకి రియల్ నెంబర్స్ నుంచి మనకి ఇమేజినరీ నెంబర్స్ అంటే 2 కేటగిరీగా డివైడ్ అవుతుంది అనమాట. అంటే a + ib అనేది మనకి కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకి రియల్ నెంబర్స్ అండ్ ఇమేజినరీ నెంబర్స్ అనేది మనకి డివైడ్ అవుతాయి అనమాట. ఎప్పుడు డివైడ్ అవుతాయి అంటే ఇఫ్ b = 0 అంటే మనకి ఇమేజినరీ పార్ట్ అనేది 0 అయిపోతే మనకి b = 0 అయిందంటే కంప్లీట్గా మనకి ఇమేజినరీ పార్ట్ అనేది 0 అయిపోయింది అనమాట. ఇమేజినరీ పార్ట్ 0 అయిపోతే మనకు వచ్చేది ఏంటి? రియల్ పార్ట్. సో రియల్ పార్ట్ అంటే మనకి రియల్ నెంబర్స్ అనమాట. రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఆర్. సో ఈ రియల్ నెంబర్స్ నుంచి మనకి నెక్స్ట్ ఏం వస్తాయనే మనకు తెలుసు. సో దీనికంటే ముందు ఏంటంటే నెక్స్ట్ మనకి ఇఫ్ a = 0 అయితే ఏంటి అంటే రియల్ పార్ట్ అనేది మనకి 0 అయిపోతే మనకు వచ్చే ఏంటంటే ఇమేజినరీ నెంబర్స్. సో ఇమేజినరీ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి మనకి? √2i, √3i అండ్ √7i etc. ఆ ఫామ్లో ఉంటాయి అనమాట ఇమేజినరీ నెంబర్స్ అంటే మనకి. సో √నెగిటివ్ నెంబర్స్ మనం ఇమేజినరీ నెంబర్స్ అంటాం. వాటిలో మనం √2i, √3i అండ్ √7i ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనకి రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్లో మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అని 2 కైండ్స్ ఉంటాయి మనకి. మళ్ళీ అగైన్ మనకి ఇదే ఇర్రేషనల్ నెంబర్స్లో మనం ఏం డిస్కస్ చేస్తాం? ఇదే ఇర్రేషనల్ నెంబర్స్లో మనకి సర్డ్స్ ఉంటాయని చెప్పాను. నెక్స్ట్ సర్డ్స్ అండ్ ట్రాన్సెండెంటల్ నెంబర్స్. ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటే π = 3.141592 and so on. సో దోస్ ఆర్ కాల్డ్ ట్రాన్సెండెంటల్ నెంబర్స్. అండ్ సర్డ్స్ అంటే మనకు తెలుసు, దే ఆర్ √2, √3, ³ √5 etc. దీస్ ఆల్ ఆర్ ద సర్డ్స్. నెక్స్ట్ కమ్ టు రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్లో మనకి ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే రేషనల్ నెంబర్స్లో మనకి ఏమి ఉంటాయి అంటే రేషనల్ నెంబర్స్లో మనకి ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ తీసుకుంటే అగైన్ ఇన్ ఫ్రాక్షన్స్ వి నో దట్ దేర్ ఆర్ 3 kinds of fractions. దే ఆర్ ఫ్రాక్షన్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది మనకి? p/q ఫామ్లో ఉంటుంది. ఫ్రాక్షన్ అంటే మనకి p/q ఫామ్లో ఉంటుంది. ఈ ఫ్రాక్షన్స్ని మనం 3 kindsగా మనం డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ అండ్
మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి లెస్ దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్యూ. అంటే మనకి పి అనేది లెస్ దెన్ క్యూ ఉంటే కనుక దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్యూ అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ది డినామినేటర్ అయితే కనుక దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. నెక్స్ట్ సమ్ ఏ పీ బై క్యూ అంటే ఏ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఇక్కడ ఏ ఈజ్ ఏ హోల్ నెంబర్ అండ్ పీ బై క్యూ అనే ఫ్రాక్షన్ తీసుకుంటే కనుక దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 3 1/2 4 7/6 8 ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో తర్వాత మనం కన్వర్ట్ చేస్తే అంటే సింపుల్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి మనం సింప్లిఫై చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి కమ్ టు ఇంటీజర్స్ దగ్గరికి వస్తే మనకి ఇంటీజర్స్ని మనం ఎలా తీసుకుంటాం అంటే ఇంటీజర్స్లో మనకి whole numbers and negative numbers. whole numbers and negative numbers. మనకి అగైన్ ఇన్ హోల్ నెంబర్స్ మనకి ఏమొస్తాయి అంటే 0 and natural numbers. 0 and natural numbers. So this is the flow chart to represent the classification of numbers and very useful and very important to all the students. Thank you. Thanks for watching.